రెడ్డి గారు మన నర్సాపూర్ శాసనసభ్యురాలు గౌరవనీయులు దేవేంద్రన్న గారు, చంద్రగౌడ్ గారు, గోపి గారు, మల్సూర్ గారు, మరి మన మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ గారు, మా నయీముద్దీన్ గారు, మన పట్టణ అధ్యక్షులు భిక్షపతి గారు, సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా శేఖర్ గారు, శివకుమార్ గారు, రమణాగౌడ్ గారు, రామగౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, అనసూయ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా కౌన్సిలర్ అభ్యర్థులు, నర్సాపూర్ పట్టణ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సరే, ఈరోజు ఓట్లు వచ్చినాయి. 11వ తారీఖు నాడు మీరందరూ ఓట్లు వేయాలి. ఓటు దేనికోసం వేస్తాం? మనకు మంచి పని చేసేటోళ్ళకే వేస్తాం, నమ్మకం ఉంటే వేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ పోయినసారి ఏం చెప్పింది ఎలక్షన్లలో? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసి సంతకాలు పెట్టించారు. బాండ్ పేపర్ ఇంటింటికి పంచిందా లేదా? బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు, ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చిండ్రు, ఒట్లు పెట్టుకున్నారు, మరి మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 100 రోజులు కాదు, 700 రోజులు దాటింది. 700 రోజులు దాటిన 6 గ్యారంటీలు వచ్చినాయా? మొదటి గ్యారంటీ, మా అక్కా చెల్లెళ్ళందరికీ నెలకు 2500 మహాలక్ష్మి ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ్ కుమార్. నిన్న చెప్తుండే ఆయన, మేము మహిళలకు 2500 ఇచ్చేసినాము అంటుండు. ఎవరికైనా పడ్డాయా నర్సాపూర్లో? నెల 2500 వేస్తున్నా అంటుండు జట్టి కుసుమ్ కుమార్. పడ్డాయా? మరి వేసినా అని ఎట్లా అంటాడు కాంగ్రెస్ ఆయన? ఎవరైనా మీ దగ్గర ఓట్లు వేస్తేందుకు వచ్చి అడిగితే, బిడ్డ మీ జట్టి కుసుమ్ వేసినా అన్నాడు, మరి ఆడబడ్డాయిరా అని గట్టిగా గల్ల పట్టుకొని అడుగురు. ఇప్పుడు 26 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి. 26 నెలలు, నెలకు 2500 అంటే ఎంత బాకీ పడ్డట్టు? 65,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, రేవంత్ రెడ్డి మస్తు సంపాదించిండు పైసలుగా, కట్టలు కట్టలు పంపుతున్నాడు నర్సాపూర్కు. పంచూరి పైసలు వంచూరిగా ఓట్లు వేయించుకోరు అంటున్నారట. మనం ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పైసలకు ఓట్లు వేద్దామా? మా అంటే 5,000 ఇస్తాడో 2,000 ఇస్తాడో. రేవంత్ రెడ్డి ఓటుకు 5,000 ఇవ్వమంటుండట, పంచేది వంచమంటుండట. నేనంటున్నా మా చెల్లెను, ఆయన 5,000 ఇస్తే ఒక్కసారి ఇస్తాడు. మహాలక్ష్మి పథకం నెలకు 2,500 వస్తే ఇప్పటికే 65,000 వస్తుండే కదా నీకు. నెల నెలగా మహాలక్ష్మి వస్తే బతుకుతాం, కానీ ఈ రేవంత్ రెడ్డి అవినీతి డబ్బులు మనకు కావాలనా? దయచేసి ఆలోచన చెయ్యండి. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు? నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ ఎగ్గొట్టినా, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినా, కేసీఆర్ కిట్ బంద్ చేసిన, బతుకమ్మ చీరలు బంద్ పెట్టినా, న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టినా, చెరువులలో చేపలు పోసుడు బంద్ పెట్టినా, గొల్లోల్లో గొర్రె పిల్లలు ఇచ్చుడు బంద్ పెట్టినా, దళితులకు దళిత బంధు పథకం బంద్ చేసిన. కేసీఆర్ ఇచ్చినవి బంద్ పెట్టినా, హామీ ఇచ్చినవి ఎగబెట్టినా. ఏమున్నాయి? నీ పైసలు వస్తే ఓట్లు పడతాయి అనుకుంటుండు. మనం గంత అమాయకులమా? మనం మోసపోదామా? ఇప్పటికే ఒకసారి మోసపోయినాం. వచ్చింది ఎవరికైనా తులం బంగారం? కేసీఆర్ గారు ఉండంగా కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తా అంటే ఇచ్చిండా లేదా అమ్మా? మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి మీ ఇంటికాడ దించిండా లేదా? क्या बोले बहन, नहीं केसीआर 1 लाख रुपया दे रहे, मैं साथ में 1 तोला सोना देते बोले. किसी को मिला क्या? सोना तो नहीं मिला, वो 1 लाख भी नहीं आ रहा. बच्चे पैदा होने के बाद 1 साल के बाद आ रहा, 2 साल के बाद आ रहा, वो भी नहीं मिल रहा. शादी मुबारक. आप लोग सोचने का जरूरत है. कुछ भी 1 रुपया का काम भी मुसलमानों के लिए रेवंत रेड्डी नहीं किया. 2.5 साल हो गया, 1 पैसा का काम मुसलमानों के लिए हुआ क्या? मैं पूछना चाहता हूं. आपके नरसापुर में आपके बच्चे पढ़ने के लिए केसीआर साहब ने टिमरी स्कूल लगा के आपके बच्चों को पढ़ा रहे. केसीआर साहब इमाम मौजम साहब को तनख्वाह दिए. केसीआर साहब शादी मुबारक का स्कीम लाए.
केसीआर साहब आपके बच्चों को स्कॉलरशिप दिए, अच्छा पढ़ाई, बहुत अच्छा काम करे। कांग्रेस आने के बाद एक पैसा का काम भी मुसलमानों के लिए नहीं किया। इस वास्ते सोचिए, केसीआर साहब हमारे लिए बहुत अच्छा काम करे, आगे भी हम केसीआर साहब को जिताना चाहिए। బాగా ఆలోచించండి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు, నర్సాపూర్ అభివృద్ధి అయిందంటే గీ గులాబీ జెండానే కదా। మీరు ఒక 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద నర్సాపూర్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేది గుండె మీద చేసుకొని చెప్పుంది। కేసీఆర్ రాకముందు, కారు గుర్తు గెలవక ముందు నర్సాపూర్ ఒక పల్లెటూరు, కానీ కారు గుర్తు గెలిచిన పోయిన 10 ఏళ్లల్లా నర్సాపూర్ రోడ్లు మారినాయా లేవా? బటర్ఫ్లై లైట్లు, ఫుట్పాత్లు వచ్చినాయా లేవా? గల్లీలలో రోడ్లు వచ్చినాయా లేవా? గా కొత్త బస్టాండ్ కేసీఆర్ కట్టిండా లేదా? గా బస్సు డిపో ఎవరు తెచ్చిండ్రు? గా చెరువు ఎవరు మంచిగా చేసిండ్రు? అరే గా మున్సిపల్ పెద్ద బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు? నర్సాపూర్ మున్సిపాలిటీ ఎవరు చేసిండ్రు? నర్సాపూర్కు ఆర్డీఓ ఆఫీస్ ఎవరు తెచ్చిండ్రు? నర్సాపూర్ రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అరే మంచినీళ్ళకు 3 వద్దులకు 4 వద్దులకు నల్లొచ్చు, కేసీఆర్ సార్ వచ్చినాక రోజు మంచినీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా? మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసింది కదా। 200 పెన్షన్కి అవ్వకు 2000 ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను 4000 ఇస్తా, నేను గెలవంగానే 4000 ఇస్తా। మరి గెలిచి 2 ఏళ్ళని అర్థమైంది, వచ్చినాయా 4000? నేను మా అవ్వని అడుగుతున్నా, మా తాతకు చెప్తున్నా, ఎవడన్నా కాంగ్రెస్ ఓడు రేపు ఓటేయమంటే బిడ్డని 4000 తీసుకురాపోరా, తెచ్చినాకనే ఓటని బల్ల మీద గట్టిగా గుద్ది చెప్పుని। ఇప్పుడు 26 నెలలు, నెలకు 2000 అంటే 52,000 బాకీ పడ్డాడు మా అవ్వకు। కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 52,000 బాకీ పడ్డాడు। ఎవడన్నా వచ్చి ఓటేయని 5,000 ఇచ్చిండు అనుకో, 5 తీసుకో, 52,000 5 పోతే ఇంకెంత? 47 దేపోరా అని చెప్పు। 2,000 ఇచ్చిండు అనుకో, 2 తీసుకో, 50 దేపోరా అని చెప్పు। 50 తెచ్చినాకనే ఓటని చెప్పాలి। ఇది మోసం కాదా? నేను అంటున్నా, ఆనాడు కేసీఆర్ 200 పెన్షన్ ఉన్నప్పుడు మేము గెలిస్తే 2,000 ఇస్తా అంటే బరాబర్ మొదటి నెల గెలవంగానే మొదటి నెల మన కేసీఆర్ ఇచ్చి చూపించిండు। అరే కేసీఆర్ గెలవంగానే ఇస్తాడు, రేవంత్ రెడ్డి 26 నెలలు ఇంకా ఇయ్యలే అంటే ఏందన్నట్టు? ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప। ఇంకా నమ్ముదామా ఈ కాంగ్రెస్ వాళ్ళని? నమ్ముదామా? దయచేసి ఆలోచన చేయండి। ఇది మీకు మంచి అవకాశం। రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే, నేను అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లు ఎత్తారనుకుంటుండు। మనం సురుకు పెట్టాలి, కర్రు గాల్చి వాత పెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు। రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయినాయి అధికారంతో, నోటికి వచ్చినట్టు అడ్డదిడ్డం మాట్లాడుతుండు। మేము అసెంబ్లీలో ఎప్పుడన్నా లేచి గట్టిగా అడిగినాం అనుకో, నేను మొన్న అడిగినా, ఏమైందా 4,000 పెన్షన్ అని అడిగినా, ఇంకెప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు జరగొడతా అంటాడు। నువ్వు 4,000 ఇరా అంటే లాగులో తొండలు జరగొడతా అంటాడు। అరే మహిళలకు మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు। అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి? ఎలక్షన్లు అప్పుడు తులం ఇస్తా అంటివి, ఆ తులమేమో కానీ 1,60,000కి తులం అయిపోయింది। అది కేసీఆర్ ఉండగా 80,000 ఉండే, ఈ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చిండో అది 1,60,000 అయింది। అయిందా? నీ తులం ఇచ్చు లేదు, ధరనేమో పెరిగింది, గా తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి అంటే నీ కండ్లు గొడ్లు ఉడవీకి గోటీలాడతా అంటాడు। ఇవన్నీ ఏమనాలి? ముఖ్యమంత్రి ఇంకేమన్నా ఏమన్నా గల్లీలో తిరిగే స్ట్రీట్ రౌడీయా? నేను ఏమడిగినా, అరే నువ్వు మాట ఇచ్చినావు, ఓట్లు వేసుకున్నావు, గద్దెనెక్కినావు, ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు ఉడవిక్తా అంటాడు। ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? మీ టీవీలలో చూస్తలేరా? ముఖ్యమంత్రి అంటోడు గెలిచినోడు ప్రజలకు మంచిగా పనిచేయాలి। నేను అడుగుతున్న నర్సాపూర్లో ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చి ఒక్క పైసా పని నర్సాపూర్లో రూపాయి పని ఎక్కడైనా చూపిస్తారా? అరే వాటర్ ట్యాంకులు కేసీఆర్ కట్టినాయే, రోడ్లు కేసీఆర్ వేసినాయే, వైకుంఠధామం కేసీఆర్ కట్టిందే, మున్సిపాలిటీ కేసీఆర్ కట్టిందే, బస్సు డిపో కేసీఆర్ తెచ్చిందే, బస్ స్టాండ్ కేసీఆర్ తెచ్చిందే, చిల్డ్రన్స్ పార్కు కేసీఆర్ చేసిందే, గా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టింది కేసీఆర్ కట్టిందే, అర్బన్ పార్క్ చేసింది కేసీఆర్, డబుల్ బెడ్రూమ్లు ఆడ కట్టి తయారున్నాయి కేసీఆర్। యాడొక రూపాయి పని ఉన్నదా అమ్మ 2.5 ఏళ్ళల్లో? ఏమన్నా చేసిండ్రా? గా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా కేసీఆర్ గారి టైంలో సగం కడితే దాన్ని అయిపోయింది। ఇగో ఈ రకంగా ఇంకా కాంగ్రెస్ లో కోటేద్దామా?
బాగా ఆలోచన చేయండి. ఈ నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చారు. అరే వాళ్ళు ఏమున్నా ఇక దేవుని పేరు చెప్పి ఓట్లాడుడే తప్ప పనిచేసుడు ఉందా? ఏమన్నా పేదోళ్ళకి ఏమైనా పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎక్కడ కూడా మొన్న కేంద్రం బడ్జెట్ పెట్టిండ్రు ఢిల్లీలో. మొన్న 1వ తారీఖు నాడు బడ్జెట్ పెడితే తెలంగాణకు గుండు సున్నా. 8 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆంధ్రాకేమో మూటలు ఇస్తుండ్రు, తెలంగాణకేమో గుండు సున్నా పెడుతుండ్రు. మరి అందుకేనా బీజేపీకి ఓట్లు వేయాలి? ఆంధ్రప్రదేశ్కు అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖపట్నంకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. ఇయ్యండి మంచిదే, వాళ్ళు మా వాళ్ళే. ఎందుకు ఇచ్చిందని అంటలేం. మరి తెలంగాణకు ఎందుకు ఇయ్యరు? మాకెందుకు ఇయ్యరు? మా తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపుతారు? మా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ను ఎందుకు రీఓపెన్ చేయరు? మా హైదరాబాద్కు నీళ్ళు ఎందుకు ఇయ్యరు? మా మూసీకి నీళ్ళు ఎందుకు ఇయ్యరు? ₹1 ఇస్తలేదు బీజేపీ. అన్ని గుజరాత్కే, అంతా ఉత్తర భారతదేశంకే. మరి మనకు ₹1 అని బీజేపీకి మనం ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతున్నా. బీజేపీ ఏమన్నా ఇచ్చిందా? ఏమన్నా బీజేపీ నుంచి మన ప్రజలకు జరిగిన సాయం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నర్సాపూర్కి ఏమన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయని బీజేపీకి ఎందుకు వేయాలి? మనకు మంచి అనుభవజ్ఞురాలు, అందరి తలలో నాలుకలాగా ఉండే మా సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. పిలిస్తే పలుకుతుంది, సౌమ్యంగా అందరితో కలుపుగోలుగా నవ్వుతూ మాట్లాడేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. రేపు మీ గల్లీల కౌన్సిలర్ గెలిచినా ఏడికి పోవాలి? ఎమ్మెల్యే దగ్గరికే పోవాలి కదా. మరి బీజేపీ కౌన్సిలర్ గెలిస్తే వస్తాడా స్వతంత్రంగా? ఇప్పుడు ఈ భిక్షపతి గెలిచింది అనుకో, అక్క అంటాడు, పోతాడు, దండం పెడతాడు, నా గల్లీలో బోర్ అయిపోయమని అడుగుతాడు. ఈ బాలరెడ్డి ఉన్నాడు అనుకో, అక్క నా గల్లీలో 2 పోళ్ళకు బుగ్గలు కావాలంటాడు, బాలరెడ్డి పోతాడు, కూర్చుంటాడు, అక్క దగ్గర పని చేసుకుంటాడు. అశోక్ గౌడ్ ఉన్నాడు అనుకో, అక్క మా గల్లీలో మా ముదిరాజులకు ఫంక్షన్ హాల్ కావాలని అడుగుతాడు. లేకపోతే మా నయీం భాई ఉన్నాడు అనుకో, हमारे दरगाह में कुछ काम है, हमारे मस्जिद में कुछ काम है, हमारा शादी खाना में कुछ काम है, कराओ बोल के अक्का का हाथ पकड़ के आपका काम करा सकते नईम भाई. ये बीजेपी वाले कर सकते? ये कांग्रेस वाले से कुछ काम होता क्या? एमएलए बीआरएस का है, कल आने का हुकूमत भी बीआरएस है. आप लोगों को मालूम हो गया. एमएलए इलेक्शन कभी भी आने दो, बीआरएस जीत जाता, केसीआर साहब सीएम बनता. तब कहां से काम होता? अब ये लोग जीते तो 5 साल रहते, 2 साल के बाद तो केसीआर का हुकूमत ही आता ना. जब कौन काम रुक सकता आपने का? जब यही सुनीता साहिबा रहेंगे, आपके काउंसलर रहेंगे, मैं ही रहूंगा, आपका जो भी काम है नरसापुर में मैं करके देता हूं. आ रोजु నర్సాపూర్ డిపో కావాలంటే నేను కదా కేసీఆర్ సార్ నొప్పించి తెచ్చిపెట్టింది. ఇదే నర్సాపూర్లో నేను మాట ఇచ్చిన ఒకసారి, मैं डिपो लाता हूं बोल के गया, केसीआर साहब को बोल के शाम तक नरसापुर को डिपो सैंक्शन कराए. డిపో తెచ్చియలేదా నర్సాపూర్కు? ఏది కావాలన్నా చేసినాం. రేపు సునీతమ్మ గారు, నేను మీ నర్సాపూర్ అభివృద్ధిలో మీకు భాగస్వామ్యంగా ఉంటాం. వీళ్ళొచ్చి ఒకడు చీరలు వంచుతాడు, ఒకడు కాలు మొక్తాడు, ఒకడు పైసలు వంచుతాడు, ఒకడు సారే పెడతాడు. అవి మనకు పనికిరావు, తీసుకోండి, వద్దంటలేను. బట్ నియత్తోని మన నర్సాపూర్ అభివృద్ధి చేసింది ఎవరు? మనకు మాట ఇచ్చి నిలబడ్డది ఎవరు? మనకు అన్నం పెట్టింది ఎవరు? మనకు సాయం చేసింది ఎవరు? తొండి మాటలు మాట్లాడేటోడు ఎవడో గమనించండి. రేవంత్ రెడ్డి తొండి మాటలు తప్ప ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఎప్పుడే టీవీ పెడితే వినబుద్ధి అవుతుందా? మొన్నటిదాకా 15 రోజులు లొల్లి లేకుండే. ఈ తెలంగాణలో శబ్ద కాలుష్యం తగ్గిపోయిండే కొద్దిగా. 14 రోజులు ఈయన అమెరికా పోయిండు. టీవీలన్నీ ప్రశాంతంగా ఉండే తెలంగాణలో శబ్ద కాలుష్యం లేదు, మళ్ళీ మోపైంది నిర్ణయాల వచ్చింది. మళ్ళంతా తొండి మాటలు, ఒర్రుడు, ఆగమాగం. ఒక్కటన్నా చక్కటి మాట ఉన్నదా? మీరు దయచేసి, అందుకే నేను కోరేది, మంచి కౌన్సిలర్లు ఉన్నారు. ఇగో మా మొదటి వార్డు కౌన్సిలర్ అమ్మాయి ఎవరు? మొదటి వార్డు కౌన్సిలర్ ఆరట్ల సంగీత మహేష్, రామ్మ సంగీత మల్లేష్, సంగీత మల్లేష్ ఇద్దరు వచ్చి, ఆరిట్ల సంగీత మల్లేష్ ఈ అమ్మను మొదటి వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నా. రెండవ వార్డు मोहम्मद अमीद भाई, सलाम करो सबको.
बीआरएस पार्टी वाइस चेयरमैन भी दिया ना माइनॉरिटीज को, इज्जत दिया बीआरएस पार्टी ने, कोई पार्टी नहीं दिया। कल भी देंगे, कल भी अल्लाह चाहे और अच्छा भी देंगे। पिट्ला कल्याणी 3వ వార్డ్ దామ్మ అర్జునమ్మ కళ్యాణి ఆనంద్ గారు, దయచేసి కళ్యాణి ఆనంద్ మీరందరూ కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుతా ఉన్నా। 4వ వార్డు శ్రావ్య దుర్గప్ప గారి శ్రావ్య తమ్ముడు స్వామి మహేందర్, ఇక ఆ మురళీ యాదవ్ మీద నిలబడ్డారు। మురళీ యాదవ్ ఇదివరకు కౌన్సిలర్ చేసిన కాడ ఏం పని చేసిండో ఇప్పుడు మంచిగా చెప్పిండు మహేందర్। మహేందర్ యువకుడు, మంచి తమ్ముడు, ఇట్లాంటి యువకుడిని మహేందర్ను గెలిపించండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుతా ఉన్నా। అదేవిధంగా 5వ వార్డు మద్దుల మంజుల సుద్దాల మంజుల యాదగిరి గారు, యాదగిరి గారు కూడా మంచి తమ్ముడు, బాగా యువకుడు। మంజుల యాదగిరి ఇద్దరు కూడా మీకు సేవ చేస్తారు। 5వ వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని కోరుతా ఉన్నా। ये हमारे नईमुद्दीन साहब बहुत मेहनत करता, बहुत अच्छा आदमी है, अपना वाइस चेयरमैन भी था। मोहम्मद नईमुद्दीन भाई को 6th वार्ड से जिताने के लिए मैं आप सबसे सलाम करते हुए पूछना चाहता हूं। 7th वार्ड मोइज भाई, मोहम्मद मोइज भाई नौजवान लड़का है। मोइज भाई को भी 7th वार्ड से जिताइए, इन्हें भी आपका अच्छा सेवा करेंगे हम, मैं और मैडम इनका साथदार देंगे। 8th वार्ड మా సత్యం గౌడ్ గారు, సత్యం గారిన మంచి సీనియర్ లీడర్, బాగా పనిచేస్తాడు। సత్యం గౌడ్ను 8th వార్డ్ నుంచి గెలిపించాలని కోరుతా ఉన్నాం। ఇక 9th వార్డ్ సురింతా బాలరెడ్డి గారు, బాలరెడ్డి గారు కూడా మంచి డైనమిక్ లీడర్, అవసరమైతే సొంత పైసలు పెట్టి కూడా మీకు సేవ చేస్తాడు, వార్డును డెవలప్ చేసే దమ్మున్న నాయకుడు। అదేవిధంగా 9th వార్డ్ 10th కడెం రాజు, బుల్లెట్ రాజు అంటారు, ఈయనను బుల్లెట్ లెక్క పనిచేస్తాడు, బుల్లెట్ లాంటి మనిషి, బుల్లెట్ లాగా పనిచేస్తాడు। బుల్లెట్ రాజు అంటే నర్సాపూర్ ప్రజలకు తెలుసు। మరి మా తమ్ముడు బుల్లెట్ రాజును 10వ వార్డు నుంచి గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం। మా 4 బ్రదర్స్, 4 పిల్లర్లు ఉంటాయి ఈడ ఏడి, జర 4 కూడా మీదే బాధ్యత, మీ చేతిలో పెడుతున్నా। నా 4 తమ్ముళ్ళు రిజర్వేషన్ కుదరలేదు, జర గట్టిగా చెయ్యింది, ఆశీర్వాదం ఇయ్యింది, 4 కలిసి తమ్ముడిని గెలిపింది। ఇలా ఫోటో మంచిగా దిగిపోయి జర మా 4ని। జ్ఞానేశ్వర్ దాదా, ఆ 4 కలిసి బుల్లెట్ను గెలిపించిన కప్ప చెప్పాలి, ఇద్దరిని, రైట్। 11th కూడా రైట్। తొంట వినయ్ కుమార్ గారు తమ్ముడు, అర్జుడు బిడ్డ, యువకుడు, ఉత్సాహవంతుడు। 11వ వార్డు నుంచి తొంట వినయ్ కుమార్ను మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం। తొంట వెంకటి తెలుసు కదా నర్సాపూర్లా, వెంకటి కొడుకే వినయ్, వినయ్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం। అదేవిధంగా 12వ వార్డు షమీనా బేగం, షేక్ హుసేన్ షమీనా బేగం, దయచేసి आप सब लोग షేక్ హుసేన్ను కారు గుర్తు కోటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం। దెన్ 13వ వార్డు అనసూయ అశోక్ గౌడ్, మా చైర్మన్, మన మున్సిపల్ చైర్మన్గా మొన్న ఏడాది పనిచేసిండు, మంచి పని చేసినటువంటి అనసూయ కూడా గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసింది, అనుభవజ్ఞురాలు। అశోక్ కూడా సీనియర్ లీడర్, దయచేసి అశోక్ను గెలిపించాలి కారు గుర్తు కోటేసి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం। 14 తంగడిపల్లి సరిత ఆంజనేయులు, ఆంజనేయులు మన కౌన్సిలర్ ఉండే మొన్నటిదాకా మంచిగా పనిచేసిండు, దయచేసి సరిత ఆంజనేయులు గారిని కూడా కారు గుర్తు కోటేసి మీరందరూ దీవించాలని నర్సాపూర్ అక్క చెల్లెలను కోరుతా ఉన్నాం। మీ గల్లీ కాకపోవచ్చు, ఆ గల్లీలో దోస్తులుంటే కూడా చెప్పాలి, జర సరితకు ఫోన్ చేయి, ఓటేయండి ఆంజనేయులకి ఏమని చెప్పాలి, రైట్। లాస్ట్ వార్డు 15th వార్డ్ మా లలిత భిక్షపతి, టైగర్ సీనియర్ లీడర్, అనుభవజ్ఞుడు, పని ఎట్లా చేయించాలో, పని ఎట్లా తీసుకోవాలో, ఎమ్మెల్యే సాబ్ని ఎట్లా ఒప్పియాలనో, మంత్రి గారిని ఎట్లా ఒప్పియాలనో అన్ని రకాల అనుభవం ఉన్న మా లలిత భిక్షపతి
మీ తలలో నాలుకలాగా ఉంటాడు తమ్ముడు. అందరికీ కలుపుగోలుగా ఉంటాడు. కష్టం వచ్చినా ఉంటాడు, పండగ వచ్చినా ఉంటాడు, పేదలకు సాయం చేస్తాడు. అందరూ కూడా ఈ భిక్షపతిని గెలిపించాలి, లలితనికి దీవించాలని చెప్పి కోరుతూ అందరూ కారు గుర్తు కోటేసి నర్సాపూర్ను కేసీఆర్కు బహుమానంగా ఇద్దాం. కేసీఆర్ మనకు చాలా బహుమానాలు ఇచ్చిండు. రెవెన్యూ డివిజన్ ఇచ్చిండు, మున్సిపాలిటీ ఇచ్చిండు, బస్సు డిపో ఇచ్చిండు. అందంగా నర్సాపూర్ను తీర్చిదిద్దిండు. మంచినీళ్ళ కష్టాలు తీర్చిన కేసీఆర్కు మనం కూడా నర్సాపూర్ మున్సిపాలిటీని బహుమానంగా ఇద్దాం. సునీతమ్మకు అండగా నిలబడదాం. నర్సాపూర్ అభివృద్ధికి మనం బాటలు వేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక ఆయన వివేకన్ మంత్రి వస్తాడట ఇప్పుడు. ఇక ఆయన సంగతి నాకంటే ఎక్కువ మీకు కూడా తెలుసు. సిగాచి ఫ్యాక్టరీ అని ఉంటుంది మన మెదక్ జిల్లాల సంగారెడ్డిలో. సిగాచి ఫ్యాక్టరీ పేలిపోయి 52 మంది కార్మికులు చనిపోయింది. ఈ వివేకే కార్మిక మంత్రి. ఆడవై ₹1 కోటి ఇస్తా అని చెప్పొచ్చిండు. ఏడాదాయే ₹1 కూడా గవర్నమెంట్ ఇయ్యలే. ఆ ఫ్యాక్టరీ ఇచ్చిన 25 లక్షలే తప్ప ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా పోయి రేవంత్ రెడ్డి వివేక్ గారు పోయి ₹1 కోటి ఇస్తాం చనిపోయిన కుటుంబాలకని చెప్పి ఆ చనిపోయిన కుటుంబాలను కూడా మోసం చేసిన వివేక్ గారు ఇవాళ నర్సాపూర్కి వచ్చి మళ్ళేందో మాటలు చెప్తారట. అయ్యా వివేక్ గారు, మా జిల్లాలో ఆ చనిపోయిన 52 కుటుంబాలకు ముందు ₹1 కోటి చెల్లించిన తర్వాతనే మీరు కొత్త హామీలు ఏమన్నా ఇవ్వాలి. మీరు కార్మిక మంత్రి అయిన మొదటి నెలలోనే సిగాచి కార్మికులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇవాళటికి కూడా మీ హామీని మీరు నిలబెట్టుకోలేదు. మీ హామీలను మా జిల్లా ప్రజలు నమ్మరు. ముందు నువ్వు ఇచ్చిన మొదటి హామీ ఆ సిగాచి కార్మికులకు ₹1 ఇచ్చినాకనే మా నర్సాపూర్లోనో మా మెదక్ జిల్లాలో కొత్త హామీలు ఇస్తే నిన్నెవరైనా నమ్ముతారు, కానీ లేకపోతే నిన్ను నమ్మే ప్రశ్నే లేదని మనవి చేస్తూ మరింత ఓపికగా విన్న మీ అందరికీ దయచేసి 10 రోజులు, ఇక 11వ తారీఖే ఓట్లు. ఎక్కడ పోయినా కారే ఉండాలి. అన్ని వార్డులలో కూడా కారు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ.